ఎవరో విడిపించరుగా. ఇలాగ మీరు ప్రతిదీ అర్థం చేసుకోగలిగితే ఒక మహానుభావుడు ఎవడో ఇక్కడ కూర్చుని ఉండడు. ఎవరూ మహానుభావులు కాదు, అందరూ మహానుభావులే. సాధారణంగా పెద్దలను గౌరవించం అని చెప్తాం. పెద్దలని గౌరవించటము, పెద్దలకి వినమ్రంగా ఉండటం అనేది మన తాలూకు వైయక్తికమైన సంస్కారం తప్ప నిర్ద్వంద్వంగా వాళ్ళు పెద్దలు నేను చిన్నని అని ఒక విషయాన్ని ఒప్పేసుకుని వాళ్ళు పెద్దలుగానే ఉంటారు, నేను చిన్నలుగానే ఉంటాను, ఈ రెండు చాలా సహజమైన విషయం అనుకుంటే ఎప్పుడూ మనిషి ముందుకు వెళ్ళలేడు. జాతి పిత గాంధీజీ 1869లో పుట్టాడు. అంతకుముందు మనుషులు పుట్టలేదా? ఆయన గనక ఇంతమంది పెద్దలు ఉండగా నేనేమిటి జాతి పితని, నేను జాతికి మునిమనవన్నో ఎనిమనవన్నో అవుతాను అనుకుంటే పెద్దలందరినీ గౌరవిస్తూనే మన తాలూకు స్వీయ ఆత్మ నిర్భరత కలిగి ఉండకపోవటం మూలాన్ని ఈరోజు అన్ని భావాలు, ముఖ్యంగా నిర్మాణాత్మకమైనటువంటి పాజిటివ్ భావాలన్నీ కూడా ఒంటరితనంలో వెళ్ళిపోతున్నాయి. నేను ఒక్కడినే అనుకుంటున్నాను, నేను ఒక్కడినే ఇలా ఆలోచిస్తున్నాను అనుకుంటున్నాను. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఏ ఒక్క పాట నేను సినిమా కోసం కానీ, ప్రేక్షకుల కోసం కానీ, శ్రోతల కోసం కానీ, దేశోద్ధరణ కోసం కానీ దేనికోసము రాయలేదు. నేను ఎప్పుడూ పాటలు రాసుకోవడం, నాకు మాట్లాడుకోవటం అలవాటు. కాలంలో ఒక యాక్సిడెంట్ జరిగింది. నేను నాతో మాట్లాడుకుంటుండగా పక్క నుంచి విన్నవాడు ఇదేదో బాగుంది, నేను కూడా వింటాను, నేను కూడా అంటాను. అనడం ద్వారా సినిమా అనే ఒక మాధ్యమం ద్వారా మీ అందరి దగ్గరికి చేరుతుంది. కానీ మీకు తెలియకుండానే ఒక విషయం తెలుసు. పాట విన్న ప్రతిసారి ఏ పాట విన్నా సీతారామ శాస్త్రి కన్నా ముందర ఆ పాట మీ గుండెలోకి వెళుతుంది. ఆ తర్వాత మీరు ఉలిక్కి పడి లేచి ఈ మాటలను సీతారామ శాస్త్రి అని మీరు అనుకుంటున్నారు. తీసేయండి, ఆ ట్యాగ్ తీసేయండి. తీసేస్తే అది మీ మాట, మీ మాటల్ని నేను మాట్లాడుతున్నాను. ఎందుకనంటే నాకు మీకు ఏ భేదం లేదు, మనందరం మనుషులమే. మనుషులకు ఉండాల్సినటువంటి సమస్త లక్షణాలు మన దగ్గర ఉన్నాయి, అన్ని ఔన్నత్యాలు ఉన్నాయి. మానేసి అని ఇంటికి వెళ్ళి ఒక లిస్టు రాసుకోండి, ఒక 10, 20, 30 మీ ఇష్టం రాసుకోండి. ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి ఇంటి దగ్గర వాళ్ళు ప్రాక్టీస్ చేయండి. ఒక లిస్టు ఒకటి రాసుకోగలుగుతారు. ఎన్ని రాయగలుగుతారు? మహా అయితే 20, మహా అయితే 30. అప్పుడు ఒక విషయం మీకు స్ట్రైక్ అవుతుంది. ఈ లక్షణాలు ప్రతి ఒక్క మనిషిలో ప్రతి ఒక్క లక్షణము ఉన్నది. కొన్ని డామినెంట్గా ఉన్నాయి, కొన్ని డొసైల్గా ఉన్నాయి. అంటే కోపము లేని మనిషి ఉండడు. ఒకటికి కొంచెం కోపం తొందరగా వస్తుంది, ఒకటికి కొంచెం తక్కువగా ఉంటుంది. ఏ ఏ భావాలు మనిషిగా చేసేయో అవే భావాలు మనని మనిషిగా చేసేటట్టుగా వాటిని ఏ విధంగా నర్చర్ చేసుకోవటం, నరిష్ చేసుకోవటం అన్న దానినే మనం వ్యక్తిత్వ వికాసం అంటాం. దీనిని మనం అర్థం చేసుకోకుండా గనక నేర్చుకోవటానికి వస్తే ఇక్కడికి ఎవరేం చెప్పినా మనకి ఏం అర్థం కాదు. అంటే ఒక పుస్తకం చదవాలంటే మొట్టమొదట కావాల్సిన అర్హత అక్షరమాల మనకి ముందర వచ్చి ఉండాలి. అంటే పుస్తకం చదవాలంటే ఇంగ్లీష్లో రాసుంటే ఏబిసిడీలు వచ్చి ఉండాలి, తెలుగులో రాసుంటే వాళ్ళు వచ్చి ఉండాలి. నేను ఇదే పుస్తకం ఒక ఉర్దూలోదో, ఫార్సీలోదో, హిబ్రూలోదో మీకు ఇస్తే గెటప్ బాగుంది, ముఖ చిత్రం బాగుంది, ఎందుకంటే ఇంకేం చెబుతాము. కనుక ఇక్కడికి వచ్చేటప్పుడు వ్యక్తిత్వ వికాసము నేర్చుకోవటానికి వస్తున్నాను అనే భావన చాలా రాంగ్. ఎందుకంటే ఇది బాటనీ కాదు, బయాలజీ కాదు, యాంథ్రోపాలజీ కాదు, హిస్టరీ కాదు. వ్యక్తిత్వ వికాసం అనేటువంటి ఒక సమాసానికి అర్థమేమైనా మనకి తెలుసునా అంటే నేనేమిటి, నా ఆలోచనలు ఏమిటి, నా అయోమయం ఏమిటి, నా అంతరంగం ఏమిటి, నా అవసరం ఏమిటి, ఇవేమైనా నాకు పనికొస్తున్నాయా? నాకు చాలా కోపం ఉంది, తప్ప ఒప్ప నాకు అనవసరం, ఇంకొకటి అభిప్రాయాన్ని అడగను. కానీ ఈ కోపం నాకు బాగుందా లేదా? ఈ కోపం నాకు బాగుందా లేదా? ఏదైనా బాగుంటేనే చేస్తుంది. మనిషి సహజమైన లక్షణం కదా, సహజమైన లక్షణం కదా, స్వార్థం లేకుండా స్వ అర్థము. నాకేం కావాలి? నాకు కోపం వచ్చింది.
ఎంతసేపు మనం నాకు కోపం వచ్చింది, వాడి వల్ల వచ్చింది, వీడి వల్ల వచ్చింది, నాకు కోపం వచ్చింది, నువ్వు ఒప్పుకో, కోపం రావడం కరెక్టే అని ఒప్పుకో, ఇదే మాట్లాడుతున్నాను తప్పిస్తే పైగా అవతల వాళ్ళు కూడా కోపం రావడం కరెక్ట్ కాదమ్మా, తన కోపం తన శత్రువు, ఇలాంటి పద్యాలు చెప్పేయడానికి రెడీగా ఉంటారు. కోపం రావడం మంచిది కాదమ్మా, ఇలాంటివన్నీ చెప్పడానికి సిద్ధంగా ఉంటారు. కానీ ఒరే, కోపం నీకు వచ్చింది, నీ కోపాన్ని నువ్వు ప్రశ్నించుకుని నీ కోపం నీకు బాగుందో లేదో నువ్వు నిర్ణయించుకో. నేనెందుకు ఒప్పుకోవడం? కావాలంటే ఒప్పేసుకుంటాను. ఇది కోపం వచ్చింది, చాలా మంచిది, నువ్వు చాలా గొప్ప పని చేసి నేను ఒప్పేసుకుంటా. దానివల్ల ఏమిటి లాభం? సో ఏ భావనైనా అది మనకి హాయిగా ఉందా అంటే, ఇదంతా నేను చెప్తున్నా, ఎక్కడో మొదలెడతాను, ఎక్కడో బయలుదేరుతాను, ఎక్కడో తేల్తాను. ఈ వైయక్తిక వికాసం అనే పేరుతోటి మనం చాలా విచిత్రమైన విద్యలు నేర్చుకుంటున్నాం. కెరీర్ ఓరియంటేషన్, మరొకటి. అసలు నిజంగా వీటిల్లో మనకి ఎన్ని కావాలి? ఇక్కడ మందిలో ఏకాంతం కావాలి, ఏకాంతంలో మందిలో ఏకాంతం. ఎవరి మటుకు వాళ్ళు. నా రిక్వైర్మెంట్ ఏమిటి? ఐఏఎస్లో నెగ్గడం అంటే ఇలాంటి అర్థం లేని మాటలు. ఉదాహరణకి ఇక్కడ రామయ్య ఇన్స్టిట్యూట్ అని ఒకటి ఉంది. ఈ రామయ్య ఇన్స్టిట్యూట్లో చేర్చడానికి ఒక ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఉంది. అంటే ఆల్మోస్ట్ ఐఐటి లెవెల్ మహామేధావులైనటువంటి స్టూడెంట్స్ తప్ప ఆ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ పాస్ అవ్వలేరు. అందులోకి చేరిన తర్వాత ఆయన ట్రైనింగ్ ఇస్తాడు. అంటే ఐక్యూ లెక్క ప్రకారం అక్కడ ఉన్న ప్రతి విద్యార్థి తాలూకు ఐక్యూ 100 అయ్యి ఉంటుంది. కానీ మరి 100 మందికి ఎందుకు రాదండి ఐఐటి సీటు? ఎందుకంటే ఐఐటి సీట్లు 100 లేవు, ఉన్నవి 50 ఉన్నాయి. సో 100 మందికి ఐక్యూ ఉన్నటువంటి 100% ఐక్యూ మంది ఉన్న 100 వెళ్ళినా 50 మందికి రాదు. ఆ 50 మందికి రాకపోవడానికి ఏమిటి జరుగుతుందంటే, అక్కడ జరుగుతున్న నీ తాలూకు జ్ఞానానికో, నీ వ్యక్తిత్వానికో, నీ గుణగణాలకో, నీ స్వభావాలకో పరీక్ష కాదు, నీ జ్ఞాపక శక్తి పరీక్ష. ఆ క్షణంలో నీకు గుర్తు రాకపోవచ్చు, లేదా సోకాల్డ్ నువ్వు చదివిన సిలబస్లో ఆ ప్రశ్న ఉండకపోవచ్చు. ఎలాగైనా ఒక్క ప్రశ్న నువ్వు తగ్గితే నేను వెళ్ళి ఒక 50 మందిని ఎలిమినేట్ చేయగలను. ఎలిమినేట్ ప్రాసెస్ అంతే తప్పిస్తే ఇందులో చేరడం మూలాన్ని ఐఏఎస్ అవ్వడం, లేకపోతే ఇందులో చేరడం మూలాన్ని ఎంటెక్ జరగడం కాదు. ఐఏఎస్ ఆఫీసర్స్లో ఆల్మోస్ట్ 20-30% మంది ఏ రకమైన కోచింగ్ లేకుండానే అవుతారు. కనుక నేనేమి అవ్వాలనుకుంటున్నాను, నా జీవితంలో నాకేం కావాలి, అసలు నేను ఎలా బతుకు, అదే ముఖ్యంగా ఇందులో ఇక్కడ రాసిన దాంట్లో ఈ జీవితంతో మీరేం చెయ్యాలనుకుంటున్నారు అని ప్రశ్నించారు ప్రఖ్యాత తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి గారు. ప్రశ్నించలేదు, ప్రశ్నించుకోండి అన్నారు. నా జీవితంతో నేనేం చెయ్యాలి అని నేను అనుకుంటున్నాను అన్నది బిఫోర్ యూ కమ్ టు డిస్కస్ విత్ మీ, జస్ట్ యూ డిసైడ్ ఫస్ట్. అప్పుడు నీకు ప్రశ్నలు ఏర్పడతాయి. ఆ ప్రశ్నలు ఏర్పడిన తర్వాత ప్రశ్నని బట్టి నాకేమైనా తెలిస్తే నేను సమాధానం చెప్తాను. తెలియటం అంటూ ఏమి ఉండదు. ఎక్స్పీరియన్స్, అనుభవాలు, ఇలాంటి ప్రశ్నలు నేను దాంట్లో రాఘవేంద్రకి నేనేమి శిష్యుడిని వేసాను, నాకేమి శిష్యుడు కాదు, నేనేమి గురువుని కాదు. అతను కొన్ని అనుభవాలు వచ్చినప్పుడు అబ్బాయి ఇలా